చీకటి రాత్రిలో ఒంటరిగా ఉన్నావా? కష్టాల తుఫానులో కొట్టుకుపోతున్నావా? చీకటి రాత్రిలో ఒంటరిగా ఉన్నావా? కష్టాల తుఫానులో కొట్టుకుపోతున్నావా? అమ్మ మరచినా నేను మరువను, నాన్న విడిచినా నేను విడువను. నా రెక్కల నీడలో దాచుకుంటాను, నా హస్తముతో నిన్ను ఆదుకుంటాను. భయపడకు నా బిడ్డ, నేను నీతో ఉన్నాను. దిగులు పడకు ప్రియమైన వాడా, నేను దేవుడును. నీ కన్నీళ్ళు చూస్తున్నాను, నీ బాధలు తెలుసు నాకు. నిన్ను ఎన్నటికీ విడువను, నిన్ను ఎన్నటికీ ఎడబాయను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాలకు వెళ్దాం. దయగలిగిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకి వందనాలు, స్తోత్రాలు. ఖమ్మం నుంచి ఈ లక్ష్మీపురం గ్రామానికి క్షేమంగానూ మమ్మల్ని నడిపించావు తండ్రి. మీ బిడ్డలతో కలిసి నిన్ను ఆరాధించే ఇటు భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇటు మంచి వాతావరణాన్ని అనుకూలపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు పాటల ద్వారాగా ఆరాధన ద్వారాగా నేను మహిమపరిచిన ప్రభువా, ఈ వాక్యంలోకి నీ వండుతుండగా మా అందరికీ కావలసిన మాటలు మీరు అందించి మహిమ పొందమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం ప్రియులరా. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ దీని ప్రియులరా. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం ప్రియులరా. జీవం కలిగిన దేవుని సంఘములో జీవం కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలాగా ప్రవర్తిస్తున్నారు? నిజంగా జీవం కలిగిన దేవుని యొక్క సంఘంలో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా ఉంటున్నారు, వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, వారి బిహేవియర్ ఎలా ఉంటుంది, వారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వారి భాష ఎలా ఉంటుంది, వారి నడక ఎలా ఉంటుంది అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే జీవం కలిగిన దేవుని సంఘంలో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క దేవుని యొక్క సంఘము ఇది దేవుని సంఘం కాబట్టి ఆ సంఘంలో మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మనము సంఘంలో వెళుతున్న మనం సంఘ సభ్యుడిగా ఉంటున్న మనం సంఘ సావాసంగా చేర్చబడ్డ మనం సంఘంగా కూడుకొని ఉంటున్న మనం సంఘంగా ప్రార్థిస్తున్న మనం సంఘంగా ప్రభు బలాలలో చేయబెడుతున్న మనం సంఘంగా చేర్చబడుతున్న మనం మన ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు దేవుడు సంఘంలోకి వచ్చేసావు, దేవుడి యొక్క సంఘంలో నువ్వు నడిపించబడ్డావు. దేవుడు సంఘంలోకి వచ్చినాక దేవుడు కూడా ఈరోజు నిన్ను నన్ను చూస్తున్నాడు ప్రియులారా. అందుకనే కొంత మాట చూసుకున్నాం ప్రీవియస్ సోదరులు. కీర్తనకారులు చూడండి, ప్రీవియస్ సోదరులు 95 కీర్తన 7వ వాక్యం కూడా తెలియపరచబడుతుంది ప్రియులారా. నమస్కారం చేసి అది రండి, నమస్కారం చేసి సాగిపో. నమస్కారం ఎవరు పడితే వాళ్ళకి చేయము. సమాజంలో గుర్తింపు కలిగిన వాళ్ళు, పెద్దోళ్ళు, పలుకుబడి కలిగిన వాళ్ళు, కొన్ని గవర్నమెంట్ జాబ్ ఉన్నోళ్ళు, కొన్ని కారు మీద దిగిన వాళ్ళకి నమస్కారం అని చేతులు జోడిస్తాం. కానీ జీవం కలిగిన దేవుడి సంఘంలో ఎలా ఉండాలంటే రాండి, నమస్కారం చేసి సాగలా పదవిలో ఉంటున్నారు. రాండి అంటున్నారంటే ఎక్కడ రమ్మంటున్నారు? జీవం కలిగిన దేవుడి సంఘంలోకి రమ్మంటున్నారు, దేవుడి యొక్క మందిరంలోకి రమ్మంటున్నారు. ఎందుకు నిన్ను రమ్మంటున్నారు? ఎందుకు తన సంఘంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాడు? ఎందుకు
ఎందుకు తన సంఘమును చేర్చుకున్నాడు, ఎందుకు నిన్నే ప్రేమించాడు, నిన్నే ఎందుకు పిలుస్తున్నాడంటే దేవుడికి నువ్వు ఇష్టమైన బిడ్డలు కాబట్టి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియులారా, ఇంకేమన్నాడు తెలుసా? మనల్ని సృజించిన యెహోవా సన్నిధి, మనల్ని సృజించింది ఎవరంటే యెహోవా సన్నిధిలో మనం ఏం చేద్దామంట? మోకరించుదాము. ఏం చేయాలంటే మోకరించుదాము అంటే దేవుడు సన్నిధిలో సాగిల పదాలు. రెండోది ఏమంటారంటే మోకరించి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? మనం ఎంతమంది సంఘం అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం? సంఘం యొక్క విస్తరింపు కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇది ఎవరి సంఘం అంటే ఒక పాస్టర్ గారి సంఘం కాదు, పాస్టర్ గారి సంఘం కాదు, సాక్షాత్తు పరలోకమందున్న కన్న తండ్రి సంఘము. ఆ సంఘంలో నీ పాత్ర ఎలా ఉంది? ఆ సంఘంలో నీ యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమంటే ప్రేమేశ్వరులా, ఇంట్లో నలుగురు అనుకోండి, నలుగురు 4 పనులు చేస్తే సింపుల్గా అయిపోద్ది. ఒక్కడే చేస్తే కష్టంతో కూడుకున్నది. అలాగే దేవుడు సంఘంలో ఉన్న, సంఘంలో చేర్చబడ్డ ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ప్రేమిడి సహోదర, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. సంఘాన్ని అభివృద్ధి పరచవలసిన బాధ్యత ఉంది. అవును ప్రియుల, ఒక కిరాణా కొట్టు ఉంది అనుకోండి, కొట్టు సరుకులు తెచ్చుకుని అలాగే ఉంటాడా? దాన్ని ఎలాగ పబ్లిక్ చేసుకోవాలి, ఎలా సరుకులు అమ్ముకోవాలి, ఎలా వచ్చిన కస్టమర్కి ప్రేమతో ఆహ్వానించాలి, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వాళ్ళ పట్ల గౌరవం ఉండాలి, ఎలా మన సరుకులు కొంటారు, ఎలా మనం అమ్ముతాం అనేది ఒక ఆలోచన ఉంది. మరి దేవుడు సంఘంలో కూడా, సంఘంలో చేర్చబట్టి 7 సంవత్సరాలు అవుతుంది, సంఘానికి రాబట్టి 7 సంవత్సరాలు అవుతుంది. ఇంకా మన స్వభావం మారుతుందా? ఇంకా మారినట్టుగా ముసుకునే ఉంటున్నావా? ఈరోజు సంఘాన్ని అభివృద్ధి పరచాలి కదా. రోజు రోజుకి ఏమన్నా ప్రేమిస్తాడు? పుట్టిన పిల్ల రోజు పెరుగుతుడా తగ్గుతుడా? ఏమండి? పెరుగుతుడు. అలాగే జీవం కలిగిన దేవుడు సంఘంలో కూడా ప్రతి ఒక్కరి పాత్రలో ఎదగాలి కదా, డెవలప్మెంట్ చేయాలి కదా. ఏమంటే ప్రేమిస్తాం? డెవలప్మెంట్ ఎవరికి బాధ్యత ఉందో బైబిల్లో కూడా ప్రేమిస్తాడు. ఎఫెసీ పత్రిక ప్రేమిస్తాడు 4వ అధ్యాయం 15 వచ్చిన ఎఫెసీ పత్రికలో దేవుడు చక్కగా తెలియచేస్తున్న మాట. ఎఫెసీ పత్రిక ప్రేమ కలిగి ఎలాగుండాలంటే సంఘంలో ప్రేమ కలిగి సత్యమును చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాలంట. ఎన్ని విషయాలలా? ఒక్క విషయంలోనైనా, ఒక్క పనిలోనైనా, ఒక క్రమంలోనైనా ప్రేమ కలిగి ఉండాలి. ముందు సంఘంలో చేర్చబడ్డ మనము దేవుడి మందిరంలోకి వస్తున్న మనం ఒకరు ఎలా ఉండాలంట? ప్రేమించుకోవాలి. ఒకరికి ఒకరు వందనాలు పెట్టుకోవాలి. అలాగని ప్రేమతోనూ సత్యముతో చెప్తూ ఏం చెప్తున్నారు? ఆయన స్టార్టింగ్ కలిసి ప్రేమ కలిగి సత్యము చెప్తూ క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో మనం ఎదగాలి. కానీ మనం ఏమంటే కొన్ని విషయంలో ఎదిగిపోయాను, కొన్ని విషయంలో డెవలప్మెంట్ అయ్యాను, కొన్ని విషయంలో చాలా అభివృద్ధి అయ్యాను. ఏ విషయాలలా? మన విషయాలలా, మన కుటుంబ విషయాలలా, మన పర్సనల్ విషయాలలా, మన యొక్క ప్రాబ్లం విషయాలలా చాలా డెవలప్మెంట్ అయ్యాను. మరి దేవుడి సంఘానికి వచ్చేకల్లా అది నాకెందుకులే అంటే అన్ని విషయంలో ఎలా ఉండాలంటే అభివృద్ధి అంటే డెవలప్మెంట్ చేయాలి. దేని చేయాలి? మందిరాన్ని కట్టుకుంటున్నాం మనము, దేవుడు సంఘంగా చేర్చబడుతున్న మనం, దేవుడు స్థలముగా అనపడుతున్న మనం ఎంత డెవలప్మెంట్ చేయగలుగుతున్నాం? మనం దీన్ని ఎంత అభివృద్ధి చేయగలుగుతున్నాం? చర్చి కట్టుకునేది ఎందుకు? స్థలాన్ని ఏర్పాటు చేసుకునేందుకు, మందిరాన్ని నిర్మించుకునేందుకు, దేవుని నామాన్ని నీ ద్వారాగా, నా ద్వారాగా ఆయనని మహిమపరచబడాలని, నీ ద్వారాగా, నా ద్వారాగా ఇతరులు రక్షించబడాలని, నీ ద్వారాగా, నా ద్వారాగా దేవుని
ఎలా బతకాలి, ఎలా సంపాదించుకోవాలి, ఎలా ఉండాలి అన్న ఆశ రెండే కానీ పొడుకుల కాంచి లేచిన కాంచి పడుకుందాకా ఎలా బతకాలి అనేది ఆలోచన చేస్తున్నాడు. కానీ దేవుడు జీవం కలిగిన సంఘంలో నేను ఎలా అభివృద్ధి చేయాలి, ప్రేమతో చేయాలి, పగతో కాదు, ప్రేమతో చేయండి. ఏ పని చేసినా ప్రేమతో చేసినప్పుడు ఆ దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీ కుటుంబంలో అభివృద్ధి అవుతును, నీ పిల్లల్లో అభివృద్ధి అవుతును, నీ ఆస్తి విస్తరించబడుతుంది, నీ పొలం విస్తరించబడుతుంది, నీ మేకలు విస్తరించబడుతుంది, నీ గొర్రెలు విస్తరించబడుతుంది, ఆవులు విస్తరించబడుతుంది, వ్యవసాయం విస్తరించబడుతుంది, నీ సంపాదన విస్తరించబడుతుంది, నీ బట్టలు విస్తరించబడుతుంది, డబ్బు విస్తరించబడుతుంది, బంగారం అన్ని డెవలప్మెంట్ అన్ని ఒక ఉన్నతమైన స్థానంలోకి వచ్చిన మరి దేవుడు సన్నిధికి వచ్చాక ఎలాగున్నది, దేవుడు మందిరానికి వచ్చాక ఎలాగుందండి. మరొకసారి నా మాట ఎంత బాగుందో, ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉండటం. క్రీస్తు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాడు. 33.5 సంవత్సరాలలో ఎన్ని పట్టణాలు తిరిగిండు, ఎన్ని ప్రాంతాలు తిరిగిండు, ఎన్ని గ్రామాలు తిరిగిండు, ఎంత మందిని ఆయన యేసు యొక్క బోధన చేత, యేసు వాక్యం చేత, యేసు చేసిన అద్భుతం చేత ఎంత మంది ఆకర్షించబడ్డారు, ఎంతమంది ఆయన ఎత్తుకొచ్చారు, ఎంతమందిని హృదయాన్ని యేసు ప్రభు గెలుచుకున్నారు. ఈ రోజు నువ్వు నేను అటువంటి క్రీస్తు స్వభావం కలిగి మనం ఉన్నామా? క్రీస్తు మనస్సు కలిగి మనం ఉన్నామా? క్రీస్తు స్వభావాన్ని మనం ధరించుకున్నామా? క్రీస్తు రూపాంతరం మనం కలిగినవా? క్రీస్తు వల్ల మనం విధేయత కలిగినవా? క్రీస్తు వల్ల తగ్గింపు స్వభావం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు సంఘములో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము? అన్ని అభివృద్ధి అవుతుంది, కానీ దేవుడు సంఘం దగ్గరికి వచ్చేకల్లా అభివృద్ధి అవుతుందా? అదైతే నాకెందుకండి, అది పాస్టర్ గారు చర్చి కండి, అది పాస్టర్ గారి స్థలం కండి, ఆయన అభివృద్ధి చేసుకుంటాడు అని అనుకుంటావా? భర్త భార్యన్నారు, భర్త కష్టం వస్తే భార్య ఆదుకునేది, భార్య కష్టం వస్తే భర్త అనుకుంటారు. కానీ దేవుని సంఘంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుడు పనిని చేయాలి. ఇది మనుషుల పనని, దైవజనుల పనని కాదండి, దేవుడి పని, దేవుడి సంఘం. మన ప్రాంతంలో, మన గ్రామంలో మంచి స్థలాన్ని ఇచ్చి, మందిరాన్ని ఇచ్చి ఎందుకు మనకు ఉంచినట్టు ఇంకా ఎప్పుడు మన మొక్కలు మనం చూసుకోవటానికి కాదు. అదే అంటే మనం ఏమంటుంటే మేమరాటమే ఎక్కువ, ప్రార్థనకు మేమరాటమే ఎక్కువ. ఎందుకంటే నా వెనక కుటుంబం ఉంది, నా వెనక పిల్లలు ఉన్నారు, నా వెనక భార్య ఉంది, నా వెనక పని ఉంది, బాధ్యత ఉంది. నీ వెనక ఇంత బాధ్యత ఉందంటనే ఏమండి, ఒంట్లో బాగలేకపోతే ఏ పని చక్కగా చేయగలుగుతుందండి నువ్వు? నీ ఒంట్లో కనీసం నీరసం వస్తే, బీపీ డౌన్ అయితే కానీ నీ కాలు చేతులు పని చేయవే. దేవుడు పని కన్నా నీకు ఏ పని ముఖ్యం ఒక్కసారి ఆలోచి. అందుకని కొంతమంది చూసుకున్నప్పుడు అపోస్తలుకారం ఆయన సంఘం ఎలా ఉన్నారు? అపోస్తలుకారం 28 వచ్చిన ఈ కొంతమంది అంటే పాస్టర్ గారి సంఘం కదా, పాస్టర్ గారు ఏంటండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేని వల్ల అధ్యక్షులుగా ఉంచును. ఇది ఎవరి సంఘం అంటండి? ఎవరి సంఘం అంట? నువ్వు నేను పేరు పెట్టుకున్నాను, పేరు కాదు, సాక్షాత్తు పరలోకమందున్న కన్న తండ్రి రక్తము కార్చుకున్న సంఘం, తన ప్రాణాన్ని పెట్టి సంపాదించిన సంఘము. ఆ సంఘంలో నువ్వు ఎలా ఉంటుందో, నేను ఎలా ఉంటున్నాను, నువ్వు ఎలా జీవిస్తున్నావు, నేను ఎలా జీవిస్తున్నాను. ఆయన అనుకుంటారా, ఎందుకని ఏళ్ళ కోసమా ప్రాణం పెట్టింది, ఏళ్ళ కోసమా నా రక్తమంతా దారపోసింది. ఇంకా మారట్లేదు, ఇంకా తెలుసుకోవట్లేదు, ఇంకా అభివృద్ధి చేయట్లేదు, ఇంకా డెవలప్మెంట్ చేయట్లేదు, ఇంకా నా సువార్తను పైకించలేకపోతున్నారు, ఇంకా వాళ్ళు సాక్ష్యం కాపాడుకోలేకపోతున్నారు, పరిశుద్ధి ఉండలేకపోతున్నారు, విశ్వాసం ఉండలేకపోతున్నారు. ఏళ్ళ కోసమని ప్రాణం పెట్టింది. ఏళ్ళ కోసం ఆకాశంలో భూమికి ఆకాశానికి
పరలోకమందున్న తండ్రి నిన్ను చూసినప్పుడు ఆనందపడుతున్నా, బాధపడుతున్నాడా? తన స్వయం సొంత ఆయన రక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘం అండి. ఆ సంఘం విషయంలో ఎంతమంది బాధ్యత కలిగి ఉన్నారు? మందిర విషయంలో ఎంతమంది బాధ్యత ఉన్నారు? దేవుని మందిరాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి కదా, దేవుని సంఘాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి కదా. ఎంతమందికి ఈ సువార్తను చెప్పగలుగుతున్నాం? ఎంతమందిని దేవుని మందిరానికి నడిపించగలుగుతున్నాం? ఒక్కసారి ఆలోచి. 150 రూపాయల ముగ్గు పొడి కోసం నీ పక్కింతాలను తీసుకొని ఆమెకు ఛార్జీ డబ్బు లేకపోయినా నువ్వు ఛార్జీ పెట్టుకొని తీసుకెళ్తావు. ఆ ముగ్గు పొడుపు కోసమే. అదే దేవుని మందిరానికి తీసుకురమ్మంటే నాకు ఆడ కుదిరిద్దంట. 3 నెలలు పట్టుకొని పారేసే ఒక పట్టు సీర కోసం 10 షాపులు తిరుగుతూ 10 మంది వేసుకొని పోతాం. ఒక టీలు పోతాము, టిఫిన్ పెడతాము, ఛార్జీలు పెట్టుకుంటాము. నీకు ఇష్టమైంది కాబట్టి, ప్రేమ ఎక్కువైంది కాబట్టి. అదే దేవుడు సంగీతానికి వచ్చాడా? నీ ప్రార్థన ఎక్కువ, నీ ప్రార్థన చేయటం ఎక్కువ, నీ పాట పడటం ఎక్కువ, నీ పరిచయం చేయటం ఎక్కువ. ఎవరి కోసం వస్తున్నావు? నీ కోసం నువ్వు చేస్తాడా? నీకోసం ప్రాణం పెట్టింది కాబట్టి, నీకోసం రక్తం చిందించింది కాబట్టి ఆయన ఖరీదానం చెల్లించవచ్చు. నీకైనా నా ప్రియమైన సహోదరి సహోదరా, అప్పుడు కొరింథీ 3:10, 1 కొరింథీ 3:10 ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం అన్ని విషయంలో డెవలప్మెంట్ అవుతున్నాం, కానీ ఒక దేవుని సంఘంలో మనం డెవలప్మెంట్ చేయగలుగుతున్నాం. మనం చదవాలి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారులలో పునాది వేసితిని. మరి అప్పుడు దాని మీద కట్టుతున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుతున్నాడు జాగ్రత్తగా చూసుకోవాలి. శిల్పకారి క్రీస్తు ఒక పునాది. ఆ పునాది మీద కట్టబడుతున్న ప్రియమైన సోదరా, మనందరం తెలుసు ప్రియులరా, గోడ కట్టేటప్పుడు ఈ దార కట్టలు కడతాం. ఏ ఇటుక వంకరేందో ఆ ఇటుక ఏం చేస్తాం? చెక్కుతుంటాం. తోటానికి గోడ చుట్టూ రాళ్ళు బేస్మట్ట కట్టేటప్పుడు కూడా అవి వంకలు ఏదో కట్ చేయాలి. దెబ్బ కలుగుతుందంటే ఎట్లా? అలాగే దేవుడు సంఘంలో కూడా నువ్వు సరిగ్గా ఉండాలంటే, నువ్వు చక్కగా నడుచుకోవాలంటే, నువ్వు పద్ధతిగా ఉండాలంటే, నీకు క్రమంగా ఉండాలంటే శిల్పకారి ఏం చెప్తారంటే చెప్పుతుంటాడు. సుతారు వేస్తే ఏం చేస్తారు? కాఫీ తీసుకుని ఇటుకలు కొట్టాలి, కొట్టేటైనా కొట్టాలి. సుత్తి తీసుకుని బండని ఎందుకు కొట్టేసా? అది దారం కరెక్ట్గా ఉండాలని. ప్రియమైన సహోదరి సోదరా, శిల్పకారి చెప్పుతుంటాడు. ఎందుకంటే ఒక రూపంలో రావాలంటే, ఒక గోడ నీట్గా ఉండాలంటే, ఒక బేస్మెంట్ నీట్గా ఉండాలంటే శుద్ధ పని చేయాలి, తాకి పని చేయాలి, మేస్తూ పని చేయాలి. పిల్ల అలాగే సంఘములు సంఘ బిడ్డలుగా నువ్వు సరిగ్గా దేవుని దగ్గరలో నువ్వు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలన్నా, దేవుని యొక్క సన్నిధిలో ఉండాలన్నా, దేవుని యొక్క క్రమాన్ని నేర్చుకోవాలన్నా, ఒక్కొక్కసారి పిల్లరా టాపు మేస్త్రి ఇంటికి కొట్టినట్టు వాక్యం ద్వారా నీకు తలుగుతుంటే నువ్వేమనుకుంటుంటే పాస్టర్ గారికి నా మీద ప్రసంగం చేసిన నువ్వు లెగుతుంటావు. ఇలా శిల్పకారి ఏమేం చేస్తున్నట్ట? మరొకసారి ఉన్న మాట మరొకసారి నేను నేత్రైన శిల్పకారినై పునాది వేసితిని. దాని మీద కట్టుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వస్తుంది కానీ దాని పనితనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, తన పని విధానం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి చెప్పుతున్నప్పుడు ప్రియులారా, ఆ రాయనిక నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నానిక, ఆ ఇటుక నన్ను ఎందుకు చెప్తుందనిక? ప్రియులారా, క్రీస్తు అనే పునాది మీద గోడ ప్రియ సంఘం కట్టబడి కాబట్టి ఆ సంఘం ఎదగటానికి, ఆ సంఘం అభివృద్ధి కావటానికే ఈరోజు ప్రియులారా ఆదివార ప్రార్థనలో, శుక్రవారం ప్రార్థనలో, బుధవార ప్రార్థనలో, మంగళవార ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, తీర్మాన ప్రార్థనలో, గొలుసుగట్టు ప్రార్థనలో, ఏకాంత ప్రార్థనలు, ఎన్ని ప్రార్థనలు ఎందుకు ఇలా పెట్టారంటే డెవలప్మెంట్ చేయాలి. ఎవరిని? దేవుని సంఘాన్ని. ఇన్ని కార్యక్రమాలు ఎందుకు? మీరు మీ ఇళ్ళ నుంచి ఎందుకు రావాలి? నేను ఖమ్మం నుంచి ఎందుకు రావాలి? అయ్యో జాలిపురంగా నుంచి ఎందుకు రావాలంటే సంఘం అభివృద్ధి కావాలని,
తన కళ అదేనండి, తన ఆలోచన లేదండి, తన పని అదేనండి. ఎవరిది? నిన్ను నన్ను ఈ లోకానికి పంపిన ఆ దేవుడు ఆశ. నా సంఘం ఎప్పుడు డెవలప్మెంట్ చేస్తారా, నా సంఘం ఎప్పుడు అభివృద్ధి చేస్తారా, అది ఆశ. అదే కండి ఎవరి పిల్లరా. ప్రతి తల్లిదండ్రులతో పిల్లలకి పెళ్లి కావాలని అంటారండి. పెళ్లి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏమంటారంటే ఒక పాప బాబు పుడితే బాగండి, అదొక ఆశ అండి. అలాగే దేవుని యొక్క మందిరం ఎక్కువ, దేవుని సంఘం యొక్క దేవుని కూడా ఉంటుంది కదా. ఎంతో మంది బయట నశించిపోతున్నారు, సమాజంలో నశించిపోతున్నారు, లోకంలో నశించిపోతున్నారు, సొసైటీలో నశించిపోతున్నారు. మరి వాళ్ళని రక్షించాలి కదా, వాళ్ళని కాపాడాలి కదా, వాళ్ళ దేవుని మందిరాన్ని నడిపించాలి కదా. ఎవరితో బాధ్యత? ఒక దైవ సేవకుడేనా, ఒక సేవకురాలునా, ఒక సంఘ పెద్దలేనా, సంఘస్థుడేనా? ఎవరిని ప్రియులారా, క్రీస్తు శిరస్సులో ఉన్నాడంటే ఈ శరీర అవయవాలన్నీ కూడా ఒకే శిరస్సుకు కలెక్షన్ అయి ఉన్నాయి. సంఘం కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ప్రతి ఒక్కరూ పని చేయాలి, దేవుడు సంఘాన్ని అభివృద్ధి పరచాలని ఆశ ఉంటే ప్రియమైన సహోదరా, ఈ చర్చి సరిపోతా, ఈ స్థలం సరిపోతా? ఆలోచన ప్రియులారా. చేయబట్టాలని చెబుతుంటాడు, నువ్వు మంచిగా ఉండమని నిన్ను వాక్యంతో చెప్తుడు. అయ్యా నువ్వు మంచిగా ఉండయ్యా, అయ్యా ప్రార్థనకు రావయ్యా, అయ్యా బైబిల్ చదువుతూ నేర్చుకో, పాట పాడటం నేర్చుకో, ప్రార్థన చేయటం నేర్చుకో, పరిచయం చేయటం నేర్చుకో, సాక్ష్యాన్ని కాపాడుకో. ఒకప్పుడు నీ స్థితి ఎలా ఉందో, ఒకప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో, తింటానికి తిండి యొక్క బాధపడ్డ రోజులు ఉన్నాయి కదా. ఊరికి పోతుంటే వాటికర బట్టలు వేసుకున్న రోజులు ఉన్నాయి కదా. ప్రయాణానికి పోతుంటే శాంతి డబ్బులకు వాళ్ళని అనుకున్న రోజులు ఉన్నాయి కదా. అవన్నీ గుర్తు తెచ్చుకోవాలా. ఇది స్థితిలో వచ్చింది ఎందుకు తెలుసా? నా పని కొడుకును ఉపయోగపడతావని. ఈ ప్రదేశంలో నేను ఎందుకు వచ్చానో తెలుసా? నా పరిచయంలో ఉంటావని, నా సంఘంలో నువ్వు పని చేస్తావని. దేవుడు మనకి ఆవిష్కారాన్ని, ఆరోగ్యాన్ని, కావలసిన అవసరాలను తీరుస్తున్నాడు ప్రియులారా. అందుకనే 28 వచ్చిన ప్రియులారా, 28 6వ 10 వచ్చిన కూడా చెప్పబడుతుంది ప్రియులారా. దేవుని యొక్క సంఘాన్ని గురించి ఎంత చక్కగా దేవుడాన్ని వివరిస్తున్నాడు చూద్దాం ప్రియులారా. 20 గ్రంథము అంటే ఎన్నటానికి మనుషులు ఏం చేసుకోవాలంట? ఏం చేసుకోవాలి? దేవుని వాక్యం రిలీజ్ అవుతున్నప్పుడు, పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తున్నప్పుడు, దైవ వాక్యము దైవజన ద్వారా బోధిస్తున్నప్పుడు వినటానికి మనం సిద్ధంగా ఉండాలి, సిద్ధపడాలంట. దేవుని వాక్యం వినాలని ఆశ మనకు ఉండాలి. దేవుని వాక్యానికి నేను దగ్గరగా ఉండాలని ఆశ ఉండాలి. దేవుని సంఘానికి నేను దగ్గరగా ఉండాలని ఆశ ఉండాలి. దేవుని మందిరంలో నేను దగ్గరగా ఉండాలని ఆశ ఉండాలి. దేవుని పరిచయం చేయాలని ఆశ మనకు ఉండాలి. ఈ రోజు ఆశ ఏముందండి? ఆశలు నిరాశ అయిపోయినాయి. మొత్తం మన ఆశలు, మన కోరికలు, మన సొంత పనులే ఎక్కువగా మునిగి తేలుతున్నాం ప్రియులారా. చదువు మాట ఎంత బాగుందో. 28 వచ్చిన ఎవరికి సాక్ష్యం ఇచ్చడము? వారి నిమిత్తకు గనుక ఎనరాకపోయి ఇదిగో చూడండి, దేవుని వాక్యం, యెహోవా వాక్యము సంతోషంగా సేకరించవలసిన వారు వినలేకపోతున్నారు. వాక్యానికి వినలేకపోతున్నారు, వాక్యానికి సోటిలేకపోతున్నారు, వాక్యానికి వారి మనసులోకి రానిలేకపోతున్నారు. ఎందుకు తెలుసు కదా? బిజీ షెడ్యూల్ అయిపోయారు అంతా. ఎవరు కదిలించినా నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, నేను అక్కడ పోవాలి ఎక్కడ పోవాలి అంటాడు. రాగవచ్చు మంచాన్ని గుర్తు ఒక్కరు పలకలేడు కదా. ఏ పని చేయగలుగుతాడు? మళ్ళీ చెప్తున్నాను, ఒక గంటకు 35 మంది చనిపోతున్నారు భూమి మీద. ఒక గంటకు 35 మంది చచ్చిపోతున్నారు. ఒక గంటకు 35 మంది చచ్చిపోతున్నారు. ఒక గంటకు 35 మంది చచ్చిపోతున్నారంటే 24 గంటల్లో ఎన్ని వందల మంది చచ్చిపోతున్నారు. వాళ్ళ లిస్టులో నీ పేరుంటే ఏంటి నీ పరిస్థితి? ఆ లిస్టులో నీ పేరుండి నీ పుట్టిన గోడ మీదకి ఎక్కితే ఏ పని చేయగలుగుతావు? ఎక్కడ పోగలుగుతావు? ఒక గంటకే 35 మంది చచ్చిపోతున్నారంటే ఎంత భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ నేను తెలుసా ప్రియులారా. ఈరోజు దేవుని వాక్యం వినటానికి మన మనసును సిద్ధపాటు చేసుకోవాలి. ఎప్పుడు ఆ దేవుని వాక్యం వినాలా? ఎప్పుడు ఆ దేవుని
నేను ఇతరులకి సాక్షిగా ఉండాలా అని ఎంత మందిని తెలియజేయాలి. స్తుతించాలి. ఎప్పుడు స్తుతిస్తాం? ఒక ఆదివారం, ఒక శుక్రవారం, ఒక ఆదివారం. ఇక అదేనా? దేవుని మందిరంలో మనం ఎలా ఉంటున్నాం అనేది కూడా ఆలోచన ప్రియులు. అదే ఏప్రిల్ కూడా చూడండి 13:7 వాక్యం ప్రియులరా. ఏప్రిల్ కూడా చక్కగా తెలియపరచబడుతున్న మాట అక్కడే. అప్రియమైన సహోదరి సహోదరులారా, నేను దేవుని వాక్యాన్ని బోధించుతున్నాను. మీపై నాయకులుగా ఉన్నవారికి ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలొచ్చుకుంటూ వారి విశ్వాసము అనుసరించుడి. హల్లెలూయా. ఈరోజు ప్రియారా, మీ పైన ఉన్న నాయకులకు మీరు ఏమైనా ఉంటే లోబడి ఉండాలని, మాట వినాలని, ఆయన యందున మనం భయభక్తులు కలిగి ఉండాలని ప్రియారా. హల్లెలూయా. నేను చివరిగా చెప్పగలుగుతున్నాను ప్రియారా, మన జీవితం నీటి బతుకు లాంటిది. మనం ఏది సంపాదించినా ఏది మన ఎమ్మటి రాదు ప్రియారా. మన ఎమ్మటి ఏది కూడా రాదు. కాబట్టి దేవుడు అప్పగించిన మందిరములో, దేవుడు అప్పగించిన సంఘములో నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ సాక్ష్యం ఎలా ఉంది? నువ్వు మాత్రం డెవలప్మెంట్ కాకుండా దేవుడు సంఘాన్ని డెవలప్మెంట్ చేసే పనిలో నీ పాత్ర ఏంటి, నీకున్న బాధ్యత ఏంటి అన్నది మీరు గ్రహించింది ప్రియుల. మళ్ళీ చెప్తున్నానండి, దేవుడు పరిచయం చేసిన వారు దేవుడు దరిద్రుడు ఎప్పుడు ఉంచుతారా? ఉంచడు ప్రియుల. మనం నమ్మకంగా దేవుడు పనిచేస్తే దేవుడు మనల్ని ప్రేమించకుండా దేవుడు మనం వెనకబడేసేవాడు కాదు. మందిరం గంట తలకి, చర్చి గంట తలకి, నాన్న ఇంట్లో నేను ఎంకటన్నా శాంతగా ప్రియులరా అప్పుడు జీతాలు చేసుకుంటా పాటలు మరి ప్రార్థిస్తే అయ్యారు వచ్చిపోయేది. అయినప్పటికీ ఆ ప్రార్థన కూడుకునేది. దేవుడు ఈరోజు మమ్మల్ని విడిచిపెట్టిందా? నాయన విడిచిపెట్టిందా? నన్ను విడిచిపెట్టిందా? కమ్మలు చక్కగా ఇల్లు, సంఘం, మందిరం దేవుడు పనిచేస్తే దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆవిష్కారం పొడిగిస్తాడు. చక్కగా ఎవరి చెత్త లేకుండా, సీకు లేకుండా జీవించడంతో ఈరోజు చాలా మంది ఇంట్లో ఉంటారు కానీ నాకు నిద్ర పట్టదు. అటు మంచం మన నలుగురినైతే దిగుతుంటారు, నిద్ర పట్టదు. టెన్షన్స్, బాధ, మనలేదు, అప్పులు, గిరిగిలు, వ్యాపారాలు, ఏమైందో ఎట్టబోతో ఇవన్నిటిని పక్కన పెట్టి ఒక్కసారి నీవు నమ్మిన దేవుడి మీద ఆధారపడితే ఆయన నీ ప్రార్థనలను సాల్వ్ చేయగలుగుతాడు ప్రియుల. ఈ చెప్పబడ్డ వాక్యం అంతటికీ ఆ పరమార్థం ఏంటంటే నువ్వు దేవుడు సంఘాన్ని అభివృద్ధి పరుచుతున్నవా, దేవుడి సంఘంలో డెవలప్మెంట్ చేయగలుగుతున్నవా? ఇది మనకి కావాల్సిన ముఖ్యమైనది ప్రియుల. ఎన్ని సంవత్సరాలైనా ఏమండి, మేకలు కాసిన కొద్దిగా పిల్లలు పెట్టిద్దా లేదా? గొర్రెలు కాసిన కొద్దిగా పిల్లలు పెట్టిద్దా లేదా? గేదెలు కాసిన కొద్దిగా పిల్లలు పెట్టిద్దా లేదా? మరి మనము ఏమండి ప్రియుల, ఏ రోజైనా నీ ద్వారా నా ద్వారా దేవుడు సువార్తను పంపించి నలుగురికైనా వాక్యాన్ని చెప్పగలుగుతున్నా. ఆ నలుగురిని ఇదో మా మందిరం ఉంది, దేవుడు సంఘం ఉంది, సంఘంలో రాగంలో చెప్పగలుగుతున్నావా? నా ప్రేమైన సహోదరి సహోదరుడా, మీ అందరి తెలుసు ఒక సమరీ స్త్రీ తన ఊరంతను రక్షించుకుంది. ఎవరంట? ఒక స్త్రీ. తన చేతిలో సైకిల్ లేదు, బైక్ లేదు, బైబుల్ లేదు, పాటల బుక్ లేదు, ఏది లేదు. యేసు నాకు అద్భుతం చేసిండు, రాండి యాకూబు బైకర్ అని అందరం కలిసికొచ్చింది. ఈ రోజు నీ చేతిలో బైబుల్ ఉంది, పాటల బుక్ ఉంది, సెల్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఆలో యాప్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఏమంటే సువార్త ఛానల్ ఉంది, ఆరా ఛానల్ ఉంది, రక్షణ ఇన్ని ఉన్నా కానీ మాత్రం ఏమంటే అక్కడే కదలకుండా ఉంటాను. ఇన్ని ఉండగా నువ్వు ఎంతవరకు డెవలప్మెంట్ చేయగలుగుతున్నావు? ఇన్ని టెక్నాలజీ పెరిగింది కదా, నువ్వు ఏ విధంగా దేవుడు సువార్త వైపు జనాన్ని మళ్ళిస్తున్నావు? ఒక స్త్రీ తెలుసుకోండి, ఈరోజు మీ చేతిలో నా చేతిలో బైబుల్ ఉంది కదా, బైబుల్ చదువుతున్న మనం ఎంతమందిని దేవుడు సంఘాల్లో నడిపేయగలుగుతున్నాం? అవునా? మన మందిరాన్ని కట్టుకునేందుకు, మన స్థలాన్ని కొనుక్కునేందుకు, దేవుడి యొక్క సన్నిధిని ప్రతిష్ఠించుకునేందుకు ఈ సంఘాన్ని, దేవుడి సంఘాన్ని అభివృద్ధి పరచాలి కదా, దేవుడి సంఘాన్ని విస్తరించగలగా.
అండ్ పీపుల్స్ మన పని విడిచిపెట్టి ఏ పని కంటే దేవుడు పని చేయండి, దేవుడు మీ పని చేస్తారు. మనం మంచిగా లక్ష్యపంలో మందిరాన్ని కట్టుకున్నాం, దేవుడి యొక్క సంఘంగా దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. కాబట్టి ఈ సంఘం పట్ల, సంఘ కార్యక్రమం పట్ల, మందిరం పట్ల బాధ్యత కలిగి, ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి, భక్తి కలిగి దీన్ని ఎలా అభివృద్ధి చేయాలి, దీన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలి, దీన్ని ఎంత మందిని దేవుడు సన్నిధిలో నడిపించాలన్న మనం ఆలోచన చేయాలి ప్రేమైన సహోదరా. ఎందుకంటే దేవుడు ఈ స్థలంలో నిన్ను నన్ను ఎన్నుకున్నాడంటే ఏదో ఊపిరే టైం పాస్ కాదు. నీ ద్వారా నా ద్వారా ఎంతో మంది రక్షించబడాల్సిన వారు ఉన్నారు, ఎంతో మంది మందిరానికి రావాల్సిన వారు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా కలిగి దేవుడు సంఘంలో, దేవుడు మందిరంలో మన ప్రవర్తన కలిగి దేవుడు నామాన్ని మనం మయపరచుదాం. దేవుడు ఇటు మాటలు మీ హృదయంలో భద్రపరిచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.